హోప్ ఛానల్ను వీక్షించున్నటువంటి దేవుని బిడ్డలందరికీ స్వాగతము, సుస్వాగతం. ఈ సమయంలో మీతో దేవుని వాక్యాన్ని పంచుటకు ప్రభువు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువుకి వందనాలు. ముఖ్యంగా తిలకించుటకు వచ్చిన మిమ్మల్ందరినీ ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించున్నాను. ముఖ్యముగా ఈ దానియేలు గ్రంథములో ఉన్నటువంటి 5వ అధ్యాయము 6వ అధ్యాయాన్ని మనం ఈ సమయంలో చదువుకొని పోతున్నాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం చదువుకొని మనం ఆధ్యాత్మికంగా బలపడగలమని ఆశిస్తున్నాను. ముఖ్యంగా 5వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు మరి బెల్షస్సరు అనేటువంటి రాజు బబులోను దేశాన్ని పాలిస్తున్నట్లు చూస్తున్నాం. ఈ బెల్షస్సరు అనేటువంటి ఈ రాజు నెబుకద్నెజరుకి మనవడు, అనగా నెబుకద్నెజరు యొక్క కుమార్తె కొడుకు. అయితే ఈ యొక్క బెల్షస్సరు యొక్క తండ్రి పేరు నిబోనిదాసు. వాస్తవానికి రాజు నిబోనిదాసే, కానీ తండ్రి కుమారుడు కలిపి ఈ యొక్క బబులోను రాజ్యం అంతటిని పాలిస్తున్నారు. ఈ పాలించేటువంటి ఈ సమయంలో నెబుకద్నెజరుకు కలిగిన ఈ మనవడు ముఖ్యంగా చాలా గర్విష్ఠుడని, ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేదని మనము ఆయన యొక్క జీవితము ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే 5వ అధ్యాయము ప్రారంభంలో ఈయన రాజుగా ఉన్న సమయంలో అప్పటికే కోరేషు రాజు, దర్యావేషు రాజు ఈ యొక్క పట్టణం చుట్టూ ముట్టడి వేసినట్లు మనం చూస్తున్నాం. అంటే ఈ రాజుగా వచ్చిన తర్వాత ఆయన ఆనందానికి ఒక దినాన్ని ప్రకటించి ఆయన రాజ్యంలో ఉన్నటువంటి సామంతులందరినీ, తర్వాత రాణులను, అదే విధంగా ఆయన యొక్క ఉపపత్నులను మొత్తం అందరినీ దాదాపు 1000 మందిని పిలిపించి గొప్ప విందు చేస్తున్నట్లుగా మనకి మొదటి వచనము 5వ అధ్యాయం మొదటి వచనము తెలియజేస్తుంది. 1000 మంది గొప్ప విందు, వారు తినుచు త్రాగుచున్నారు. అయితే వారు ద్రాక్షారసము త్రాగుతూ ఉన్న సమయంలో వారు మరి బంగారంతో చేయబడినటువంటి యొక్క విగ్రహాలను, వెండితో చేయబడిన విగ్రహాలను, ఇత్తడితో చేయబడినటువంటి విగ్రహాలను, కర్రతో చేయబడినటువంటి విగ్రహాలను వీరందరూ కూడా పూజించుచు వారు ఈ ద్రాక్షారసాన్ని సేవించుచున్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, తన యొక్క తాతగారికి ఏమి జరిగిందో బహుశా వినే ఉంటాడు బెల్షస్సరు. అలాగే ఈ యొక్క మరి దేవుడు ఏ విధంగా తన తాతగారైన నెబుకద్నెజరుని మార్చాడో బెల్షస్సరు వినే ఉంటాడు. అయినను ఆ యొక్క రాజు అయినటువంటి నెబుకద్నెజరు అయితే దేవుని విషయంలో ఆ యొక్క దేవుడే మహా గొప్ప దేవుడని, మహోన్నతుడని, ఆయనే రక్షకుడని, ఆయనే మరి సమస్తమునకు ఆధిపత్యం వహించాడని గ్రహించాడు, మార్పు చెందాడు, దేవుని స్తుతించాడు. ఈ సంగతులన్నీ తెలిసినటువంటి బెల్షస్సరు వాటిని పట్టించుకోలేదు. అయితే ఈ సమయంలో గమనించండి, మరి ఈ యొక్క బబులోను దేశము అంత గొప్పగా ఉన్నటువంటి దేశము ఇప్పుడు పతనా స్థితికి వస్తుంది. కారణం ఏంటంటే దేవుడు ఎవరైతే దేవుని లెక్క చేయరో వారికి ఏ విధంగా బుద్ధి చెప్పవలనో మన దేవునికి తెలుసు. అందువలన బెల్షస్సరు గర్వించాడు. బెల్షస్సరు లేనిపోని అలవాట్లకు గురయ్యాడు. బెల్షస్సరు తన యొక్క ఆనందాన్ని అందరికీ వ్యక్తం చేయడం కోసం ఈ విధముగా ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి మరి సంస్థానాధిపతులందరినీ కూడా పిలిచి, అలాగే రాణులను పిలిపించి, రాజు ఉపపత్నులను కూడా పిలిపించి గొప్ప విందు చేశాడని మొదటి వచనం తెలియజేస్తుంది. ఆ విధంగా వారు ఆనందించేటువంటి సమయంలో మనకు తెలుసు, కథ చక్కగా ముందుకు కొనసాగుతున్నది. వారు చాలా ఆనందిస్తున్నారు. అప్పటికే కోరేషు, దర్యావేషు రాజులు వారి సైన్యాలను చుట్టూ బబులోను చుట్టూ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యూఫ్రటీస్ నది మరి దాటి బబులోను యొక్క సంస్థానంలోకి వెళ్ళాలి. అది చాలా కష్టతరమైనటువంటి విషయం. అయినప్పటికీ వారు ముట్టడి వేసి ఏదో రకంగా బబులోనులోనికి ప్రవేశించాలని చాలా కాలముగా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు, దర్యావేషు రాజు, కోరేషు రాజు. అయితే మరి లోనున్నటువంటి బెల్షస్సరు ఏమనుకుంటున్నాడంటే, నాది మహా గొప్ప పట్టణము, ఏ శత్రువు కూడా నా రాజ్యంలోనికి ప్రవేశించలేడు, దీనిని జయించలేడు అని చెప్పి గర్వించి అతడు ఇక నిశ్చింతగా ఉండాలని ఆనందంలో గడిచిపోయాడు. చూడండి, గడుపుతున్నాడు. అయితే ఈ సమయంలో ఒక రాత్రి కాడ మరి జరిగేటువంటి ఈ యొక్క విందులో మరి అకస్మాత్తుగా వారు ఆనందంలో ఉన్నప్పుడు ఏదో ఏ సపోర్ట్ లేనటువంటి ఒక చెయ్యి వచ్చి అక్కడ ఒక రాత రాసి 4 మాటలు
రాసినట్లుగా మనం చూస్తున్నాం. మినెమెనెటికల్ ఉపార్సన్ అనేటువంటి మాటలు ఆ గోడ మీద రాసినట్లుగా చూస్తున్నాం. అయితే ఆ సమయంలో ఏమిటి ఈ క్రొత్త చెయ్యి, ఎన్నడూ కనబడని చెయ్యి వచ్చి ఈ విధంగా అర్థం కాని భాష రాయడం చూచామని చెప్పేసి మొత్తం అందరికి కూడా దిగ్భ్రాంతి చెందినట్లుగా చూస్తున్నాం. ఆ దిగ్భ్రాంతి చెందిన వారందరూ కూడా మరి చాలా చాలా ఆలోచనలు చేశారు. చివరికి బెల్షెజరు రాజు నెబుకద్నెజరు ఏ విధంగా అయితే మాంత్రికులను, గారడీ వారిని, మరి శోధగాండ్రను లేక శకునిగాండ్రలను వీళ్ళందరినీ ఏ విధంగా పిలిపించాడో ఇక్కడ కూడా బెల్షెజరు వారిని పిలిపించి దాని యొక్క భావము చెప్పమని అడుగుచుంటున్నట్లు మనము గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే ఒక క్రొత్తది వచ్చినప్పుడు అది తెలుసుకోవాలనేటువంటి ఆశ కలగడం అనేది అది అందరికీ సమంజసమే. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రజలు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే అది ఏమిటి, ఎందువలన వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది, ఈ రాజు ఏం చేస్తున్నాడు, ఎంతమందిని పిలిపించాడు, ఎందుకు పిలిపించాడు, వారు చేసేది మంచి పనా, వారు చేసేది చెడ్డ పనా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు దేవుడు తిలకిస్తూనే ఉన్నాడు. తిలకించేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆ రాజుకి ఒక బుద్ధి చెప్పడానికి, జ్ఞానము నేర్పించడానికి, ఒకవేళ తనలో ఉన్న గర్వాన్ని అణచటానికేమో దేవుడు ఎప్పుడు పరీక్షిస్తూనే ఉన్నాడు. అయితే చూడండి, వీరు ఎంతో ఆనందంలో ఉన్నప్పుడు ఆ చేయొచ్చి రాసినప్పుడు మినెమెనెటికల్ పార్సన్ అనేటువంటి మాటలు వారికి అర్థం కాలేదు. చివరికి వారు తర్జన భర్జన పడి సతమతమయ్యేటువంటి సమయంలో మరి ఈ సంగతి తెలుసుకున్నటువంటి బెల్షెజర్ యొక్క తల్లి ఆమె వచ్చి ఈ యొక్క దానియేలు యొక్క పేరుని సిఫారసు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క మన రాజ్యంలో మరి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు దానియేలు. ఆయన తప్ప మరి ఎవరును ఈ యొక్క మాటల యొక్క భావాన్ని, ఆ మాటలను చదవడం, ఆ మాటల యొక్క భావాన్ని చెప్పలేరని చెప్పేసి ఆమె సిఫారసు చేసినప్పుడు అప్పుడు బెల్షెజర్ మరి చివరికి ఒకవేళ ఈ యొక్క గోడ మీద రాయబడినటువంటి ఈ మాటలు ఎవరు చదివి దాని యొక్క భావాన్ని తెలియచేస్తారో వారు ఈ రాజ్యములో మరి మూడవ రాజుగా ఉంటాడు, మూడవ యొక్క వ్యక్తిగా ఉంటాడని చెప్పేసి అని ఆయన ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మూడవ రాజు లేక మూడవ వాడు అని ఎందుకు అంటున్నాడు అంటే మొదటి రాజు బెల్షెజర్ తండ్రి అయినటువంటి నిబోనిదాసు, రెండవ వాడు బెల్షెజర్. కాబట్టి ఈ రెండు స్థానాలని మరి జ్ఞాపకం ఉంచుకొని మూడవ వాడుగా ఉంటాడని చెప్పేసి అని బెల్షెజర్ రాజు ప్రకటన చేసినట్లుగా చూస్తున్నాం. అయితే చివరికి దానియేలు ఆమెకు తల్లికి జ్ఞాపకం రాగా ఆమె చెప్పినప్పుడు చివరికి దానియేలుని పిలిపించడం జరిగింది. అప్పుడు దానియేలు మరి బెల్షెజర్ రాజు దగ్గరికి వచ్చి ముందు జరిగిన చరిత్రను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. రాజా, నీ తండ్రి యగు నెబుకద్నెజరు నాడు ఆ నెబుకద్నెజరుకు ఈ విధంగా జరిగినది, ఈ విధంగా ఆయన పశ్చాత్తాపం నొందాడు, ఈ విధంగా ఆయన బాధపడ్డాడు, ఈ విధంగా మరలా తిరిగి దేవుడు ఆయన రాజ్యాన్ని ఆయనకు అప్పగించాడు, మరలా ఆయన పాలించాడు. చివరికి ఆయన మరణించిన తర్వాత ఇదిగో నీ తండ్రి యగు నిబోనిదాసుకుని నీకు నీ రాజ్యము దేవుడు మీ చేతికి అప్పగించిన తర్వాత నీవు చేసేటువంటి పని ఈ విధంగా ఉన్నదని చెప్పి ఆయన జ్ఞాపకం చేసి చివరికి మినెమెనెటికల్ పార్సన్ అనేటువంటి మాటలకు ఆయన అర్థం చెప్పడం జరిగింది. ఎందుకంటే నీ యొక్క ప్రభుత్వము విషయంలో లెక్క చూడడం జరిగిందని చెప్పాడు. మినే అనే మాటకు అదే, ప్రభుత్వం విషయంలో లెక్క చూసేసాడు దేవుడు అని చెప్పేశాడు. రెండవది, నిన్ను కూడా తూకములో వేయగా నీవు తూకములో తక్కువగా కనపడ్డావని మరి ఆ రెండవ భావాన్ని చెప్పాడు. ఆ మాట టిక్కల్ అనేటువంటి మాటకు దీని యొక్క భావము. ఇక మూడవ మాట ఉన్నది, పార్సన్ అనే మాట ఉన్నది, నీ రాజ్యము విభాగింపబడి మాది పార్శీకులకు ఇయ్యబడుతుంది అని చెప్పేసి అన్నాడు. నిజముగా ఇదైతే శుభవార్త కాదు. ఈ మూడు విషయాలు చూసినట్లయితే నీ ప్రభుత్వము విషయంలో దేవుడు లెక్క చూచాడని చెప్పడం అది శుభవార్త ఏమీ కాదు. నీ విషయంలో దేవుడు తూకం తీస్తే నీవు బహు తక్కువగా కనిపించావు అనే మాటకు అర్థం ఏంటంటే నీవు నీతి విషయంలో దిగజారిపోయావని, రాజరికంలో ఉన్న నీవు బహు హీనుడిగా నీవు దిగజారిపోయావనే విషయాన్ని జ్ఞాపకం చేసినట్లు చూస్తున్నాం. అంతేకాకుండా దేవుని యొక్క భక్తులారా, మూడో విషయంలో చూస్తే నీ రాజ్యము నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది, అది మరి ముక్కలవుతుందని చెప్పినప్పుడు నిజంగా ఆ సమయంలో ఏం చేయాలో బెల్షెజర్కి ఏమీ తెలియలేదు. అయితే గ్రహించలేని పరిస్థితులు ఆయనలో ఉన్నవి. చివరికి ఆయన చివరకు ఈ రాజ్యము దేవుడు మరొకరికి అప్పగిస్తున్నాడని కూడా చెప్పేసి దానియేలు చెప్పిన తర్వాత ఆ దానియేలును అందరి ముందు మరి గొప్పవాడిగా చేసినట్టుగా ఆ రాజ్యంలో మూడవ వానిగా
మరి ఏర్పాటు చేసి ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మరి అదే రాత్రి ఏమి జరిగినదో మనకు తెలుసు. వీరు విందును ఆరాగించి ఆ యొక్క చేయి ద్వారా రాయబడినటువంటి ఆ విషయాల యొక్క భావాన్ని తెలుసుకున్న తర్వాత ఇక చివరకు మరి వారు ఏమీ చేయలేని పరిస్థితి, దిక్కు తోచని పరిస్థితి ఉన్నప్పుడు ఇక మరి చివరకు నిజంగానే ఈ యొక్క మాదీ పారసీకులు సైనికులు లోన ప్రవేశించడం, అదే రాత్రి బెల్షెజరు మరి అక్కడికక్కడే మరి హతమార్చబడడం మనము చరిత్రలో చదువుతున్నాం. చరిత్ర ఎందుకు ఈ గొప్ప సంగతులు మనకు తెలియచేస్తున్నదంటే, దేవుని బిడ్డలారా, దేవునికి అవిధేయులైనటువంటి వారు ఎలాంటి శిక్షణ అనుభవిస్తారో, ఏ విధమైనటువంటి అపజయాన్ని అనుభవిస్తారో, ఎలాగా మరి దేవునికి అవమానం తెచ్చిన కారణాన్ని బట్టి దేవుడు వారిని ఏ విధంగా తెగ తొలగిస్తాడో అనే విషయాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. అందుకని విధేయత అవసరం, దేవుణ్ణి ఘనపరచడం అవసరం, సృష్టికర్తను స్మరించడం అవసరం. యెహోవా దేవుడే మహోన్నతుడని నెబుకద్నెజరు రాజు ఒప్పుకొని మరి ప్రతి ఒక్కరూ కూడా దానియేలు దేవుణ్ణే పూజించాలని చెప్పినటువంటి నెబుకద్నెజరు యొక్క మాట తీసుకొని రాజులు నిజంగా పాలించినట్లయితే ఆ రాజ్యం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుంది, విస్తరించుచున్నదని మనము చెప్పడానికి సందేహం లేదు. అందుకని దేవుని యొక్క భక్తులు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి, దేవుని చిత్త ప్రకారంగా ప్రతి విషయం చేయడం నేర్చుకోవాలి, దేవుని సంగతులను గ్రహించి దేవునికి విధేయులై దేవుని మహింపరచుచు జీవించాలనే సంగతి గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మాటల యొక్క భావాన్ని తెలిసిన తర్వాత ఇక చివరికి ఏమి చేయాలో తెలియదు. నిజంగా ఎంత దుస్థితో చూడండి. బబులోను రాజ్యం మహా గొప్ప రాజ్యం, ఏ మనుష్యుడు దానిని జయించలేడు అనుకున్న నెబుకద్నెజరే చివరకు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఈ బెల్షెజరుకు తెలుసుకునే పరిస్థితి రాలేదు. కానీ చివరికి నీ తీర్మానం చేసుకోనక ముందే ఆ యొక్క ఉపద్రవం లేక సైనికులు వచ్చి అతన్ని హతమార్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన చేతిలో మన ప్రాణాలు లేవు, మన భవిష్యత్తు మన చేతిలో లేదు. అయితే దేవుడు ఇచ్చిన మన ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుని స్మరిస్తే మాత్రం గొప్ప ఆశీర్వాదం ఉన్నదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క రాజ్యములో మరి ఈ రాజ్యం ఈ విధంగా ముగించబడినట్టుగా చూస్తున్నాం. ఎన్ని చుట్టూ మరి కందకాలు తవ్వినప్పటికీ, కాలువలు తవ్వినప్పటికీ చివరికి కోరేషు రాజు రావడం తటస్థించింది, ఆ రాజుని నాశనం చేయటం జరిగింది. ఆ విధముగా బబులోను దేశము పతనమైనట్టుగా మనం చూస్తున్నాం. అయితే చూడండి, గమనించాలి, ఈ పతనం అయిపోయిన తర్వాత మరి ఈ యొక్క మాదీ పారసీకులు ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటువంటి వారు ముఖ్యమైనటువంటి వాడు మరి కోరేషు, ఈ ఆయన పారసీక రాజు, అలాగే మాదీయ రాజు, ఈ యొక్క దర్యావేషు రాజు. వీరిరువురు అనుకొని ముందుగా దర్యావేషు రాజుకి ఈ యొక్క ప్రధానమైనటువంటి రాజరికాన్ని కోరేషు కట్టిపెట్టినట్టు చూస్తున్నాం. అనగా వారిద్దరు అనుకొని ఈ విధంగా వారు పాలించటం మొదలుపెట్టారు. క్రొత్త రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ఈ యొక్క బబులోను రాజ్యం క్రింద సర్వ ప్రపంచ రాజ్యాలన్నీ కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, చూడండి, అనుకోని రీతిగా ఈ యొక్క మాదీ పారసీక రాజులు ఈ విధంగా వారు ఆక్రమించడం జరిగింది. అయితే చూడండి, దేవుని యొక్క మరి ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఊహించలేని పరిస్థితిలో బెల్షెజరు చనిపోవడం, రాజ్యం అంతమైపోవడం జరిగిపోయింది. అయితే క్రొత్త రాజులు ఈ యొక్క బబులోను దేశాన్ని ఆక్రమించుకున్నారు. 125 మంది అధిపతులను ఏర్పాటు చేయటకు దర్యావేషు రాజుకి ఇష్టమైంది. ఈ 120 మంది అధిపతుల పైన ఒక 3 ప్రధానులను ఏర్పాటు చేయాలని కూడా రాజు నిర్ణయించాడు. ఆ 3 ప్రధానులు చేయవలసిన పనేమనగా, ఈ రాజ్యంలో ఏమి జరుగుతున్నదో అంతా కూడా మరి చూచి రాజుకు ఎప్పటికప్పుడు తెలియచేయడం కోసం ఈ 3 ప్రధానులను ఏర్పాటు చేశాడు. ఆ 3 ప్రధానులలో దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఆ తరువాత ఆ దానియేలు మరి అందరిలోనూ ప్రఖ్యాతిగాంచినవాడు. కాబట్టి ఆ 3 ప్రధానులలో ఈయనను మరి అతి ప్రధానమైనటువంటి వాడిగా రాజు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ విషయము మిగతా వారికి ఇష్టము లేదు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఒక మంచి పని జరుగుతుంటున్నప్పుడు ఆటంకాలు తప్పకుండా వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ పని జరిగినదో దేవుని యొక్క భక్తులారా, మరి మంచి పని జరిగేటప్పుడు అనేకులు అసూయపడుచు ఉంటారు. అందువలన
మరి వారు నిజముగా ఈ పని విషయంలో, ఈ విధంగా రాజు ఏర్పాటు విషయంలో వారు నిజముగా మరి అసూయపడినట్టుగా మనం చూస్తున్నాం. చివరికి ఏ విధంగా దానియేలులో ఒక తప్పుమో చూపించి ఇతనిని ఈ పదవి నుంచి తొలగించాలా అని చెప్పి వారు ప్రయత్నాలు జరిగినవి. ఆ ప్రయత్నాలలో నిజముగా దేవుని బిడ్డలారా ఎక్కడ కూడా ఒక తప్పు కూడా దానియేలులో దొరకలేదు. అయినప్పటికీ కూడా వారు దానియేలు మీద ఒక నేరము మోపి రాజుకి కాస్త వేరే దుడభిప్రాయం, మరి వేరే అభిప్రాయం కలిగించాలని చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి ఆలోచించి ఒక శాసనాన్ని రాజు ద్వారా ఏర్పాటు చేశారు. అదేమనగా గమనించండి, రాజు 30 దినాలు పూజింపబడాలి. ఆ దేశంలో ఉన్నటువంటి దేవతలనైనను దేవుళ్ళనైనను ఎవరూ పూజించకుండా కేవలము దర్యావేషు రాజును మాత్రమే 30 దినాలు పూజ చేయవలనని ఒక శాసనాన్ని పుట్టించారు. ఇదివరకు ఒక సందర్భంలో దానియేలుని నెబుకద్నెజరు రాజు కాలంలో ఒకసారి ఈ విధంగా ఆయనని తొలగించినట్లు చరిత్ర తెలియజేస్తుంది. మరి ఇప్పుడు కూడా దానియేలుని తొలగించాలని ఈ ప్రధానులు తలంచారు. చివరికి శాసనాన్ని పుట్టించారు. మరి 30 దినాలు కేవలము క్రొత్తగా వచ్చిన ఈ దర్యావేషు రాజును మాత్రమే దేశ ప్రజలందరూ కూడా పూజించాలని చెప్పి ఆ శాసనాన్ని ఏర్పాటు చేశారు. అది నిజంగానే ఊరంతా, దేశమంతా మరి ప్రకటన చేయబడింది. ఆ విధంగా వారు ఆ సమయం ఆసన్నమైంది. నిజంగానే మరి అందరూ దేశమంతా కూడా లోబడి ఆ యొక్క దర్యావేషు రాజుకి వారు మరి మొక్కటము జరిగింది. అయితే ముఖ్యంగా దానియేలు మాత్రము దానికి సమ్మతించలేదు. అయితే దేవుడు నా పక్షాన ఉన్నాడనేటువంటి ధైర్యం ఆయనకున్నది. దేవుడే ఆయన్ని కాపాడుతాడనే ధైర్యం ఉన్నది. దేవుని మీద సంపూర్ణ విశ్వాసము కలిగినటువంటి వాడు కనుక ఇదేనికి కూడా భయపడలేదు అని తర్వాత నిజముగా దానియేలు యొక్క దృఢ విశ్వాసాన్ని ఇక్కడ మనం కొనియాడవచ్చు. దానియేలుకున్న ధైర్యాన్ని ఇక్కడ మనం కొనియాడవచ్చు. ఇది ప్రాణపాయముతో కూడినటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ రాజాజ్ఞకు శిరస్సావించరో, ఎవరైతే లోబడరో అటువంటి వారిని సింహ బోన్లో వేస్తాననేటువంటి ఆ యొక్క శాసనాన్ని కూడా పుట్టించారు. దానియేలు ఒక్కడు మాత్రమే రాజు యొక్క శాసనమునకు లోబడలేదనే సంగతి ఈ యొక్క ప్రధానులు రాజునకు తెలియచేసినప్పుడు రాజు ఆజ్ఞ ఇచ్చాడు గనుక తప్పకుండా శిక్ష పడవలసిందే. ఈ సమయంలో దర్యావేషు రాజు దానియేలుని ఎంత ఇష్టపడినప్పటికీ కూడా మరి శిక్ష వేయక తప్పలేదు. అయినప్పటికీ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు దీనికి కూడా అనుమతించాడు. శిక్ష పడే అంతగా కూడా దేవుడు అనుమతిస్తున్నాడు. అయితే రాజు అయితే మరి ఆయనకి ఇష్టం లేదు దానియేలు శిక్షింపబడడం, దానియేలు ఆ యొక్క సింహం బోనులోనికి పంపించబడడం ఆయనకి ఇష్టం లేకపోయినా శాసనం ఒకసారి రాజు శాసనం మీద ముద్ర వేసిన తర్వాత అది తప్పకుండా నెరవేర్చవలసిన అవసరం ఉన్నది. అందుకని మరి దానియేలు విషయంలో చింతాక్రాంతుడైనాడు దర్యావేషు రాజు. చివరకు దానియేలుకి వేయబడేటువంటి శిక్ష మరి సింహం బోనులో వేయబడడం. అయితే ఆ శిక్షను అనుభవించడానికి కూడా దానియేలు సంసిద్ధుడై ఉండి ప్రార్థించుకొని సింహం బోనులోనికి వెళ్ళడానికైనా సరే ఆయన సంకోచించలేదు. చివరికి దానియేలుని తీసుకుని వెళ్ళారు. దానియేలుని ఆ సింహం బోనులోనికి తీసుకుని వెళ్ళారు. అయితే ఆ సింహం బోనులో దానియేలుని వేసినటువంటి ఆ రాత్రి ఆ రాజు అయినటువంటి దర్యావేషుకి నిద్ర పట్టలేదు అనేది ఈ లేఖనాల్లో రాయబడి ఉన్నది. ఆయన చాలా చింతాక్రాంతుడైనాడు. ఏమైందా ఏమిటి, ఇంత యథార్థవంతుడు, ఇంత మంచి మనస్సు కలిగినటువంటి వాడు, సుబుద్ధి కలిగిన దానియేలుకి లాంటి శిక్ష మరి వేయడము ఏమిటని చెప్పిన రాత్రి అంతా కూడా కలత చెందాడు. అయినప్పటికీ దానియేలు విషయంలో రాజుకు నిద్ర పట్టకపోయినప్పటికీ తెల్లవారుజామునే మరి ఆయన లేచి మరి దేవుణ్ణి సేవించేటువంటి దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని ప్రశ్న వేశాడండి. చూడండి, రాజు మరి ఈ విధంగా ప్రశ్న వేయటం విశేషమైనటువంటి విషయం. ఎందుకంటే దానియేలు దేవుడు గొప్పవాడని ముందు చరిత్రలో ఆయన వినే ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆ విధముగా దేవుడు మరి దానియేలుని సింహబోనులో వేయబడినప్పటికీ కూడా వాటి నోరులను మూయించాడని మనం చూస్తున్నాం. అంత ధైర్యంగా వెళ్ళి సంతోషముగా తిరిగి వచ్చేటువంటి ఆ పరిస్థితి కూడా దేవుడు కలుగ చేశాడు. ఎందుకంటే ఆ సింహాలు అతనికి ఎలాంటి హాని చేయలేదు. ఉదయాన్నే లేచి వెళ్ళిన దర్యావేషు రాజు కూడా నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడగగానే వెంటనే సమాధానము దానియేలు ఇచ్చిన తర్వాత ఆ దానియేలును బయటకు తీసుకుని రావడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, దేవుని నమ్మిన వారిని
ఏ విధంగా దేవుడు కాపాడుతాడో ఈ వాక్యాలను బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. ధైర్యం తెచ్చుకోనండి. కాపాడే దేవుడున్నాడు, రక్షించే దేవుడున్నాడు. సింహబోన్లో వేయబడినప్పటికీ సింహాల నోరులను మూయించగలిగిన సమర్థవంతుడైన దేవుడు మనకున్నాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచగలమా? విశ్వాసం ఇచ్చినట్లయితే మనం ఎంతో ఆనందించగలం, ఎంతో ధైర్యం తెచ్చుకోగలం. అలాగా ఆ దానియేలు రక్షింపబడ్డాడు, కాపాడబడ్డాడు. మరలా మరి ఈ యొక్క దర్యావేషు యొక్క మనన పొందాడు. దర్యావేషు ప్రక్కనే ఉండి ఆయన సంస్థల అన్నిటినీ కూడా మహా గొప్ప ప్రధానుడిగా పాలించటం జరిగింది. ఆ విధంగా దేవుని యొక్క పేరును ఆ దానియేలు అన్నటువంటి ఆ మహాభక్తుడు, ఆ గొప్ప ప్రవక్త దేవుని పేరుని నిలబెట్టి దేవుని మహింపరచుటలో అతడు ఎన్నడూ వెనుకాడక మరి దేవుని విశ్వాసం ఇచ్చిన కారణాన్ని బట్టి ఆ రాజ్యం అంతా కూడా దేవుణ్ణి గౌరవించినట్లు మనం చూస్తున్నాం. దర్యావేషు రాజ్యము, కోరేషు పాలించినటువంటి రాజ్యము కూడా మరి చాలా యెహోవా దేవుణ్ణి ఘనపరిచినట్లు ఆ యొక్క రాజ్యము బహు గొప్పగా అభివృద్ధి చెందిందనేటువంటి విషయము మనం చూడగలుగుతున్నాం. బబులోను దేశం అయితే 606 నుంచి 538 వరకు పాలిస్తే 538 నుంచి ఈ యొక్క రాజ్యము 331 వరకు పాలించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంత గొప్ప రాజ్యములో దానియేలు ఉండడం ఎంత ధన్యత! దేవుని మహిమపరచుటలో ఆయన యొక్క సాక్షిగా ఉండడం ఎంత గొప్ప ఘనత! దేవుని మహిమపరచడానికి కూడా రాజులను సైతం నడిపించడం, మరి దేవుడు దానియేలుని ఆ విధంగా వాడుకున్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని మీద ఆధారపడి కార్యములు చేయాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ సంగతులు మనలో మరి నిత్యము ఉండి మనం దేవునికి విధేయులమై ఉండులాగన ప్రభు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాళుడైన తండ్రి, ఇంత గొప్ప మర్మాన్ని మాకు తెలియచేసినందుకు వందనాలు. ఓ ప్రభువా, బబులోను పతనము ఎందువలన జరిగిందో మేము నేర్చుకుని ఉన్నాము. అలాగే క్రొత్త రాజు దర్యావేషు వచ్చిన తర్వాత దానియేలుకు కలిగిన విపత్తు నుండి మీరు ఎలా తప్పించి రక్షించారో, రాజును సైతము నిన్ను ఏ విధంగా కొనియాడేటట్లు చేశారో, దానియేలు రాజే గొప్ప దేవుడని ఏ విధంగా నోటితో అనిపించారు మేము నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఈ ప్రేక్షకులను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. వారందరూ ఈ సర్వసత్యమును నేర్చుకుని ప్రభువా మీ మీద ఆధారపడి జీవించి విశ్వాసములు అభివృద్ధి చెంది మీ రాజ్యమునకు వారసులయ్యే భాగ్యం అందరికీ దయచేయమని ఏ కొద్ది మనవుల్ని ప్రియకుమారుడైన యేసు ప్రభు పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాము పరమ తండ్రి. ఆమేన్.